రైతు రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన టైంకి చేశాము అనేది కాంగ్రెస్ వాదన సార్. 40% రైతులకు మాత్రమే అయింది, ఇంకా 60% పెండింగ్ ఉన్నారు, మీరు మాట నిలబెట్టుకోలేదు అనేది బీఆర్ఎస్ వాదన. దీనికి సంబంధించి హరీష్ రావు ఒక సవాల్ చేశారు. హామీ నిలబెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు రిజైన్ చేయండి అంటే, మీరు హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి మీరు రిజైన్ చేయండి అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చూసాం. రీసెంట్గా రాహుల్ గాంధీకి ఖర్గేకి కూడా ఒక లేఖ రాశారు సార్ కేటీఆర్, మీ ముఖ్యమంత్రి ఇక్కడ మాట తప్పిండు చూసుకోండి అని చెప్పి వాళ్ళకి లేఖ రాసిన పరిస్థితి. సో రైతు రుణమాఫీ చుట్టూ జరుగుతున్న ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు, రైతు రుణమాఫీపై రణరంగంగా మారిన రుణమాఫీ, దీని మీద మీ రుణరంగంగా మారింది. రుణరంగం సో అది రుణమాఫీ పైన రాజకీయ రుణరంగం నడుస్తోంది. ఎందుకు నడుస్తోంది అంటే అది మ్యాసివ్ ఇంపాక్ట్ ప్రజలపైన పడుతుంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు మాఫీ అంటే మామూలు విషయం కాదు. సో 2,000 3,000 ఎలక్షన్ రోజు ఓటేస్తే డబ్బులు ఇస్తేనే ఓటేస్తున్న సమాజంలో మనం బతుకుతున్నాం. ఏకంగా 2 లక్షల లోపు రుణం మాఫీ అయితే ప్రజల్లో సానుకూలత రాక తప్పదు. అందులో స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరుగుతున్నది. సో అందువల్ల సహజంగానే కాంగ్రెస్ పార్టీకి ఇదొక భారీ అంశం, రేపు యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ యూఎస్పీగా ఉంటుంది. అంటే చూడు మేము రుణమాఫీ చేశామని. ఎందుకంటే గతంలో కేసీఆర్ రుణమాఫీ పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. వడ్డీలకే సరిపోయింది, ఆయన ఏకకాలంలో చేయలేదు, విడతల వారీగా చేశాడు, దానివల్ల రైతులకు యాక్చువల్గా బెనిఫిట్ కాలేదు అని. సో ఇందుకు భిన్నంగా 15-20 రోజుల గ్యాప్తో ఉండొచ్చు. మొదలు 1,00,000 రుణం, ఇలా తర్వాత 1,50,000 రుణం. ఏ ప్రభుత్వమైనా డబ్బులు వస్తున్న కొద్దీ వెసులుబాటు కొద్ది కదా. వాస్తవంగా ముందైతే మొత్తం రుణమాఫీకి కావాల్సిన నిధుల్ని ఓ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా అప్పు తీసుకొని, నా ఇంటర్వ్యూలు కూడా రేవంత్ రెడ్డి అదే చెప్పాడు ఎన్నికలకు ముందు, దాన్ని ప్రభుత్వ అప్పుగా మార్చుకొని మేము రైతుల్ని ఇమీడియట్గా రుణం చేస్తాము అన్నారు. బహుశా అది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్, మొత్తం అప్పుల పరిమితి ఇవన్నీ ఏమనుకున్నారో తెలియదు, కానీ ఇప్పుడైతే మొత్తం మీద చేశారు. అందువల్ల రుణమాఫీ ఖచ్చితంగా కాంగ్రెస్కి ఒక పాజిటివ్ అంశంగా అనేక ఇతర ఫ్యాక్టర్లతో పాటు ఈసారి స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. సహజంగానే అందుకే కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటుంది. అందుకే రుణమాఫీ ధన్యవాద సభ పెట్టబోతోంది వరంగల్లో. సో దాని యొక్క పొలిటికల్ అంశం అంత ఆగమేఘాల పైన ఆగస్టు 15 2 రోజులు అటు ఇటు ఎందుకు చేశారు అంటే స్థానిక ఎన్నికలు ఉన్నాయి కనుక. సో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసి, ఇప్పుడు ఆల్రెడీ మహిళల ఉచిత రవాణా తెలంగాణలో అమలు చేశారు. మీకు పెన్షన్లు ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటికొకటి మేము అమలు చేసుకుంటాము అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. అందుకే రుణమాఫీని కాంగ్రెస్ ఆయుధంగా చేసుకుని స్థానిక ఎన్నికలకు పోబోతుంది. సహజంగానే మరి ప్రత్యర్థులు ఏం చేయాలి? ఆ రుణమాఫీలో రంధ్రాన్వేషణ చేయాలి. ఎందుకంటే రుణమాఫీ జరగలేదని అనలేరు. ఎందుకంటే క్లియర్గా బ్యాంకుల్లో రైతులకు ఉన్న అప్పు మాఫీ అయింది. అందరికీ మాఫీ అయిందా? 40%కి అయిందా? ఇప్పుడు బీఆర్ఎస్ కూడా చెప్పేది 40% మందికి అయింది. 40% అన్నా చాలా లక్షలలో ఉంటారు, మామూలుగా ఉంటారు. సో బీఆర్ఎస్ కూడా ఏమీ కాలేదని అంటలేదు కదా. సో మెజారిటీ కాలేదు అని బీఆర్ఎస్ వాదన. మెజారిటీ కానప్పుడు 2 ఫ్యాక్టర్స్ అయిన వాళ్ళు అయితే సంతోషపడతారు కదా, కాని వాళ్ళని మీరు మొబిలైజ్ చేయండి బెస్ట్. ఇప్పుడు ఆల్రెడీ అది కూడా పత్రికలు వచ్చింది, మేము ఊరూరు వెళ్ళి రుణమాఫీ జరగని వారిని ఐడెంటిఫై చేసి పోరాడతామని. నిజంగా నాకు తెలియదు ఆ లెక్కలు కరెక్ట్గా ఎంతమందికి అయింది, ఎంతమందికి కాలేదు, ఎందరో అర్హులు, అర్హతకు ప్రాతిపదిక ఏంటి, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి, టెక్నికాలిటీస్ ఉంటాయి కనుక ఆ టెక్నికాలిటీ జోలికి నేను పోవడం లేదు. పాలిటిక్స్ వరకు వస్తే నిజంగానే 60% రైతులకు రుణమాఫీ కాలేదు. అద్భుతమైన అవకాశం కదా బీఆర్ఎస్కు. రోడ్డు మీదకి వెళ్ళి మొత్తం ప్రతి ఊరికి వెళ్ళండి, రైతుల్లో రుణమాఫీ జరగని వాళ్ళు ఎంతమంది ఐడెంటిఫై చేయండి. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా తమకు డబ్బులు వస్తాయంటే మీతోనే కలిసి వస్తారు కదా. సో బీఆర్ఎస్కి ఒక అద్భుతమైన అవకాశం. రాజీనామాలు చేస్తాం, ఇది ఎందుకు ఎవరు రాజీనామాలు చేయరు మనకు తెలియంది ఏమన్నది, రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు ఎందుకు కోరుకోవాలి. కానీ నేను అనేది అంటే సింపుల్ లెక్క, బీఆర్ఎస్ వాళ్ళకు నిజంగానే రుణమాఫీ గణనీయమైన సంఖ్యలో రైతులకు జరగకపోతే, జెన్యున్లీ వారు లబ్ధిదారులుగా ఉండి కూడా జరగకపోతే, అర్హులై కూడా అదొక రాజకీయ అవకాశంగా తీసుకొని మీరు గ్రామంలో సభలు పెట్టండి, మండల సభలు పెట్టండి,
జిల్లా సభలు పెట్టండి, రాష్ట్రంలో 1,00,000 మంది రైతుల్ని, కొన్ని లక్షల రైతులకు కాలేదంటున్నారు కదా, 1,00,000 మంది రైతులతో హైదరాబాద్లో కథం తొక్కిస్తే కాంగ్రెస్ పార్టీ సంగతి తేలుతుంది కదా. అందువల్ల ఆ పని ప్రతిపక్షం చేయాలి. మంచి అవకాశం. నిజంగానే కాంగ్రెస్ అందరికీ రుణమాఫీ చేసి ఉంటే అవకాశం ఉండదు. అందువల్ల ఆ ఆర్గ్యుమెంటు అది ఎంతమంది జరగలేదు అనేది ఒక ఫ్యాక్టర్. తర్వాత ఏ ప్రభుత్వమైనా ఒక పథకాన్ని ప్రామిస్ చేసేటప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చేవరకు ఒక తేడా వస్తుంది. ప్రామిస్ ఇదేమో పొలిటికల్ కమిట్మెంట్ రవిశంకర్ గారు. సో ఇంప్లిమెంటేషన్ ఏమో ప్రభుత్వం యంత్రాంగం చేయాలి. సో ప్రామిస్ రాజకీయ హామీ ఇచ్చేస్తారు, కానీ అల్టిమేట్గా దాన్ని మెడాలిటీస్ వర్కౌట్ చేయాలి, రూల్స్ వర్కౌట్ చేయాలి. ఆ రూల్స్ వర్కౌట్ చేసే వరకు ఫిల్టరింగ్ మొదలవుతుంది. ఫిల్టరింగ్కు కారణం ఈ నిబంధనల సాంకేతికత ఒక కారణమైతే, రెండో కారణం కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం భారాన్ని తగ్గించుకోవటానికి కూడా ఈ నిబంధనలను కాస్త జాగ్రత్తగా వెతికి పట్టుకొని అమలు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రామిస్ చేసేటప్పుడు ఈ షరతులు వర్తిస్తాయని ఎవరు చెప్పారు కదా. సో కండిషన్స్ అప్లై అని. సో ఇక దాన్ని మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అసలు పథకాలు అమలు చేయని ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కదా, ప్రామిసెస్. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 ఎన్నికలప్పుడు క్లియర్గా చెప్పింది, మేము నిరుద్యోగ భృతి ఇస్తామని. అమలు చేసిందా? ఉచిత KG to PG ఉచిత విద్య ఇస్తామన్నారు. అమలు చేసిందా? అది రెసిడెన్షియల్ స్కూల్ మినహా. మీరు 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి అని హామీ ఇచ్చారు. అమలు చేసిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ ఇస్తామని ఎంతమందికి ఇచ్చారు? సో అందువల్ల ఏ పార్టీ అయినా ప్రామిస్కు ఇంప్లిమెంటేషన్కు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎంత మేరకు ఉంది, ప్రజలు దాని పట్ల ఎలా స్పందిస్తున్నారన్న దాన్ని బట్టి ప్రత్యర్థులకు రాజకీయ అవకాశం వస్తుంది. ఇప్పుడు ఇదే దళిత బంధు, ఇదే డబుల్ బెడ్రూమ్ను ఈ కేసీఆర్ సంక్షేమ పథకాలను ఉపయోగించుకునే కేసీఆర్ ఎన్నికలకు పోయాడు. కేసీఆర్ సంక్షేమ పథకాలు ఉన్న లూపోల్స్ను ఉపయోగించుకునే కాంగ్రెస్ ఎన్నికలకు పోయింది. ప్రజలు ఎవరికి తీర్పు చెప్పారు? మీకు విచిత్రం ఏంటంటే, ఎక్కడ పథకాలు అయితే బాగా అమలయ్యాయి అక్కడే కదా. మీరు గ్రామీణ ప్రాంతాల్లోనే పథకాలు ఎక్కువ ఉంటాయి. మీకు హైదరాబాద్ నగరంలో పథకాలు ఉండవు, తక్కువ ఉంటాయి. కానీ మీకు హైదరాబాద్ నగరంలో గెలిచారు బీఆర్ఎస్, అక్కడే ఓడిపోయారు కదా. రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ అమలైన చోటే బీఆర్ఎస్ ఓడిపోయింది, భారీగా ఓడిపోయింది మళ్ళీ. అందువల్ల డెఫినెట్గా రుణమాఫీ జరిగిన మాట నిజం, కొన్ని లక్షల మందికి జరిగిన మాట నిజం. ఇక అది ఎంత పర్సెంటేజ్ జరగలేదు, ఆ 10%, 20%, 30%, 40%, అదే కనుక దాని ఆధారంగా బీఆర్ఎస్ బ్రహ్మాండమైన రాజకీయ కార్యాచరణ చేసుకొని కాంగ్రెస్ పార్టీ పైన రుణమాఫీ పైన రుణరంగాన్ని రణరంగంగా మార్చి లాభ పొందొచ్చు. దట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అవైలబుల్ టు దెమ్ కదా.